హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం వెంట వచ్చిన సొత్తు, చపల చిత్తం అనే రెండు కథల గురించి చెప్పుకోబోతున్నామండి. వెంట వచ్చిన సొత్తు అనే కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు, అలాగే చపల చిత్తం అనే కథను రచించిన వారు ఎల్ హరినారాయణ గారు. ఈ రెండు కథలకు చక్కని చిత్రాలు వేసింది చిత్రగారు. ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసలిది ఉండేది. దాని పిసినగొట్టుతనం గురించి కథలుగా చెప్పుకునేవారు. పైకి చూస్తే దాని కల ఆస్తి ఒక చిల్లుపడ్డ చిన్న పాక, దాని ముందు ఒక పక్క బాదం చెట్టు, మరో పక్క కరివేపాకు చెట్టును. ఊళ్ళో దాన్ని చూసి అసహ్యపడని వారు లేరు. ఎవరూ దాని జోలికి పోయేవాళ్ళు కారు. అది ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసలిది గుప్పెడు బియ్యం తీసుకొని 2 రెమ్మలు ఇచ్చేది. ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కానీ తీసుకొని ఒక పండు ఇచ్చేది. దాని గుడిసె లోపల వంట కుండలు, ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు, అంతకన్నా కుళ్ళు గొంగళి ఉండేవి. ఆ ఊళ్ళోనే రంగడు అని పనిపాట లేని కుర్రాడు ఒకడు ఉండేవాడు. ముసలి దాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు కదా, కనుక దాని ఆస్తంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు. రంగడు ఒకనాటి మధ్యాహ్నం వేళ ముసలిదాని పాక దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ముసలిది బాదం చెట్టు కింద గొంగళి పరుచుకొని తల కింద కుళ్ళు దిండు పెట్టుకొని పడుకొని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తుంది. వాడు వస్తూనే, అవ్వా, నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసలిదాన్ని అడిగాడు. ముసలిది రంగడిని ఎగాదిగా చూసి, ఎవరు తిని చూశారు, కావలిస్తే కానీ ఇచ్చి పండుకొని తించూడు అన్నది. ఆ మాటకు రంగడు నవ్వుకొని, అవ్వా, నువ్వు ఒక్కదానివి పని అంతా ఎలా చేసుకుంటున్నావు? సాయంగా ఉంటాను, నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు. ఎందుకు? తిండి దండగా అన్నది ముసలిది. దండగ లేదవ్వా, 2 రోజులు ఉంచుకొని చూడు, దండగ అనిపిస్తే పని మానిపించేయి. నీ కరేపాకు బాదం పళ్ళు 4 వీధులు తిరిగి అమ్ముకొస్తా, 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. నీ పనులన్నింటిలోనూ ఆసరాగా ఉంటా అన్నాడు రంగడు. ముసలిది కాస్త ఆలోచించి, సరే, బాదం పళ్ళను ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు, నాకు తృప్తి కలిగితే తప్ప నిన్ను పనిలో ఉంచుకోను అని దిండు గొంగళి తీసుకొని గుడిసెలోనికి వెళ్ళిపోయింది. గడికి ముసలిది తిండి పెడుతున్నందుకు వాడి చేత గుడ్డు చాకరీ చేయించింది. అమ్మకానికి కరేపాకు రెమ్మలు కూడా లెక్క పెట్టి ఇచ్చేది. ఒక్క కానీ తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు. వాడు బాదం పండు తినాలన్నా కానీ ఇచ్చి కొనుక్కోవాల్సిందే. రంగడు ఇవన్నీ భరించి ముసలిదాన్ని చావు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతకాలం గడిచాక ముసలిదాని శక్తి పూర్తిగా ఉడిగిపోయింది. అది తనకు రోజు దగ్గర పడుతున్నాయని గ్రహించింది. తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బు తెచ్చుకుంది. ముసలి ఇంటికి వెళ్ళిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారి ఇంటి పక్కగా వచ్చాడు. శెట్టి వాడిని చూసి, ముసలిముండ పాక తాకట్టు పెట్టి 200 తీసుకెళ్ళింది, అందులో నీ వాటా ఎంతరా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. ముసలి ఇల్లు కూడా సొమ్ము చేసుకుందన్నమాట, అయినా డబ్బు ఎక్కడికి పోతుందిరే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్ళిపోయాడు. రాత్రిపూట ముసలి పాకలో పడుకుంటుంది, రంగడు బాదం చెట్టు కింద పడుకుంటూ ఉంటాడు. ఒక రాత్రి వేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు. లోపల ముసలి శెట్టి దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకుంటూ ఉంది. నువ్వు చావగానే అదంతా నాకే దక్కేదే కదా ముసల్దానా అనుకుని రంగడు తిరిగి వెళ్ళి బాదం చెట్టు కింద పడుకున్నాడు. అలా దాచిన డబ్బు ముసల్దాని దగ్గర ఇంకా చాలా ఉందని వాడి నమ్మకం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ముసలిది లేవలేదు. దానికి ఏదో జబ్బు చేసింది. గొంగళి పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతుంది. తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో, నాయనా, నాకు చావు ముంచుకొస్తుంది, పద పోయి వాళ్ళ గట్లో కూర్చుందాం. అక్కడే చచ్చానంటే మోసేవాళ్ళకు కూడా డబ్బు ఇచ్చే పని ఉండదు అంటూ లేచి కూర్చుంది. రంగడు చికాకు పడి, వాళ్ళ కాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా? కట్టెలు మనుషులు కావద్దా అన్నాడు. కాల్చడం దేనికిరా, డబ్బు దండగా పూడి చేస్తే పోలే, గొయ్యి తవ్వటానికి కూడా బోలే డబ్బు అడుగుతారు. ఆ గొయ్యి నువ్వే తవ్వు, నేను చెట్టు కింద పడుకుంటా, నా ప్రాణం గుట్టుక్కుమనగానే నన్ను గోతులో పూడ్చిపెట్టు అన్నది ముసలిది. ముసలిది ఆదా చేసిందంతా తనకే లాభం అనుకున్నాడు రంగడు. రంగడి సహాయంతో ముసలిది గొంగళి దిండు తీసుకొని బయలుదేరింది. రంగడు గుణపం తీసుకున్నాడు. ఇద్దరు శ్మశానానికి చేరారు. ముసలిది ఒక చింత చెట్టు కింద దిండు మీద తల పెట్టుకుని పడుకొని గొంగళి కప్పుకుంది. రంగడు గుంట తవ్వన ఆరంభించాడు. మధ్యలో ముసలిది, గొయ్యి తవ్వటం అయిందా నాయనా అని అడిగింది. అవగానే నీకు చెప్తాలే అవ్వా, నువ్వు పడుకో అన్నాడు రంగడు. రంగడు గొయ్యి తవ్వటం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయింది.
అవా గొయ్యి తయారైంది చూడు అన్నాడు రంగడు. ముసల్ది పలకలేదు. దాని ప్రాణం పోయి చాలాసేపు అయింది. పీడ విరగడైంది. పాకలో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు ముసల్దాని కుళ్ళు దిండు కుళ్ళు గొంగళి చేత్తో తాకటానికి కూడా అసహ్యమేసి వాటిని కర్రతో గోతిలోనికి తోసేసి తర్వాత ముసల్దాన్ని గోతిలో పడుకోబెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు. వాడు లాంతరు వెలిగించి పాకంతా వెతికి చూశాడు. నేలంతా తవ్వాడు. ఎక్కడా చిల్లిగవ్వలేదు. పాక మీద ఆకులు పీకి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ముసల్ది పాక తాకట్టు పెట్టిన రాత్రి ఆ డబ్బు కాజేసి ఉంటే బాగుండేది. ఆ డబ్బు కూడా మాయమైంది. తాను ఏ జన్మలోనూ ముసల్దానికి రుణపడి ఉండి దానికి చాకిరీ చేశాడు. తనకి ఇంకేం దక్కలేదు. ముసల్ది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకుని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు. తెల్లవారుస్తుంది. పాకంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందనుకొని తెలిసిన రంగడు చీకట్లోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు. ఇక రెండవ కథ చపల చిత్తం. ఒక రైతు నాగలి తీసుకొని ఎడ్లను తోలుకొని పొలానికి వెళ్ళి పొలం దున్నుకుంటూ ఉండగా నాగలికి ఏదో అట్టు తగిలింది. తీసి చూస్తే ఒక కంచు పాత్ర దొరికింది. దాని నిండా బంగారం ఉంది. అది చూసి రైతుకు మతి చెలించినట్టయింది. ఆ బంగారంతో ఎన్ని పనులైనా చెయ్యొచ్చు. ఎంతో గొప్పవాడినైనా కావచ్చు. కానీ అపాయం కూడా ఉంది. దొంగలకు తెలిస్తే దోచుకుపోతారు. అడ్డు వస్తే నిలువున చంపేస్తారు. ఇలాంటి విరుద్ధ ఆలోచనలతో రైతు సతమతమవుతూ ఉండగా దూరంగా వెళుతూ న్యాయాధికారి కనిపించాడు. ఈ బంగారం అంతా న్యాయాధికారికి ఇచ్చేస్తే తనకు ఏ భయం ఉండదనుకొని రైతు పరిగెత్తుకుంటూ వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని ఆయనకు వినయంగా నమస్కరించి దయచేసి ఒకసారి తన పొలంలోనికి రమ్మని కోరాడు. ఇద్దరు కలిసి కంచు పాత్ర భూమిలో ఉన్న చోటికి వచ్చారు. అయితే ఇంతలోనే రైతు బుద్ధి మారిపోయింది. అతను ఆ పాత్ర మీదికి ఇంత మట్టి తోసి న్యాయాధికారితో తమరు ఏదన్నా నిర్ణయించగలరు. నాకు 2 ఎడ్లు ఉన్నది. ఏది మెరుగంటారు అన్నాడు. ఈ ప్రశ్న విని న్యాయాధికారి చికాకు పడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన గారికి ఆ బంగారం ఎందుకు ఇవ్వకుండా ఊరుకున్నానా, దీన్ని ఎవరికంటా పడకుండా ఎక్కడ దాచను అని రైతు మరింత భయపడసాగాడు. అతనికి పగలంతా ఈ సమస్య గురించి ఆలోచించడంతోనే సరిపోయింది. పొలం పని ఏమి కూడా జరగలేదు. చీకటి పడుతూ ఉండగా న్యాయాధికారి గ్రామానికి తిరిగి వస్తూ రైతుకు కనపడ్డాడు. రైతుకు ప్రాణం లేచొచ్చినట్టయింది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని ఆయన తన పొలంలోనికి ఒక్కసారి అడుగు పెట్టమని ప్రాధేయపడ్డాడు. న్యాయాధికారి ఏదో అక్రమం జరుగుతుందనుకొని రైతు వెంట వచ్చాడు. కానీ అంతలోనే రైతు బుద్ధి మారిపోయింది. వాడు ఆయనతో, తమరు అన్నీ తెలిసినవారు, చూడండి, నిన్న దున్నిన ఆ చాళ్ళు బాగున్నాయా, ఇవాళ దున్నిన ఈ చాళ్ళు బాగున్నాయా అని అడిగాడు. వాడికి మతి చెలించిందనుకొని న్యాయాధికారి నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే రైతు కుంగిపోయి, ఆయనకు ఆ బంగారం ఎందుకు ఇచ్చాను కాను, దీన్ని ఎక్కడ దాచను దేవుడా, ఎలా దాచను అని దిగులు పడ్డాడు. చివరకు వాడు తాను ఆ రోజు తిండి తెచ్చుకునే గోతాం సంచిలో ఆ బంగారం గల పాత్రను ఉంచి వీపున వేసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడు తన భార్యతో, ఏమే కాస్త ఎడ్లను కట్టేసి వాటికింత మేతయ్యి, నేను తొందరగా న్యాయాధికారి ఇంటికి పోవాలి అన్నాడు. తన మొగుడు వీపు మీద సంచి దించకపోవటం గమనించిన రైతు భార్య అందులో ఏదో రహస్యం ఉన్నదని గ్రహించింది. అదేమిటో తెలుసుకోవాలని పట్టుదల కలిగింది. ఆమె రైతుతో, నాకు ఇదే పనేనా, ఆవులను గొర్రెలను చూస్తున్నాను, చాలదా, నీ ఎడ్లను నువ్వే కట్టేసుకో, ఆ తర్వాత నీ ఇష్టం, వచ్చిన చోటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా అన్నది. చేసేది లేక రైతు వీపు మీద మూట కింద పెట్టి ఎడ్లను కట్టయిపోయాడు. వెంటనే రైతు భార్య మూటలోంచి కంచు పాత్ర పైకి తీసింది. దాని నిండా బంగారం. రైతు ఎడ్లను కట్టేసి మేత వేసి తిరిగి వచ్చేలోపుగా ఆమె ఆ పాత్రను దాచి అదే ఆకారం బరువు గల రాయి ఒకటి తీసుకొచ్చి సంచిలో పెట్టింది. రైతు పని ముగించుకొని వచ్చి మూట వీపున పెట్టుకొని తిన్నగా న్యాయాధికారి ఇంటికి వెళ్ళాడు. తమకు ఒక బహుమానం తెచ్చాను దొరా అన్నాడు వాడు. న్యాయాధికారి అది ఎంత విలువైన బహుమానమో అనుకుంటూ సంచి తీసి చూసేసరికి రాయి కనిపించింది. న్యాయాధికారితో పాటు రైతు కూడా ఆశ్చర్యపోయాడు. రైతు ప్రవర్తనకు ఏదో బలమైన కారణం ఉంటుందని తోచి న్యాయాధికారి ఆ రాత్రి వాడిని ఒక కొట్లో బంధింపజేసి రాత్రి వాడు ఏం మాట్లాడుకుంటాడో ఏం చేస్తాడో గమనించమని 2 జవాన్లని వినియోగించాడు. రైతు ఆ కొట్లో కూర్చొని పైకి వినబడకుండా గొణుగుతూ చేతులతో అభినయిస్తూ, ఇంత లావు చెంబు, ఇంత ఎత్తు, దాని నిండా బంగారమే, నిజంగా బంగారమే అనుకున్నాడు. జవాన్లు న్యాయాధికారితో రైతు చేతులతో చేసిన అభినయం వివరించి చెప్పారు.
న్యాయాధికారి వాడిని తన వద్దకు తీసుకురమ్మని జవాన్లకు చెప్పి వాడు రాగానే చేతులతో ఏదో కొలుస్తున్నావట, ఏమిటా కొలిచేది అని అడిగాడు. రైతుకు అంతలోనే ధైర్యం వచ్చింది. వాడు న్యాయాధికారితో, తమరి కొలతలే తలుచుకుంటున్నాను దొరా, తమరి తల ఇంతలా ఉంటుంది, తమరి మెడ ఇంత మందం ఉంటుంది, తమరి పొట్ట ఈ పాటి ఉంటుంది అన్నాడు. న్యాయాధికారి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఈ విధవను వెంటనే ఉరి తీసేయండి అని జవాన్లకు ఆజ్ఞాపించాడు. వారు రైతును తీసుకుపోయి ఉరికంబం ఏర్పాటు చేసి దాని తాడు బిగించి ఉచ్చు మెడకు తగిలించబోతుండగా రైతు, ఆగండి, న్యాయాధికారికి ఒక మాట చెప్పాలి అన్నాడు. జవాన్లు వాడిని న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయి వాడి చివరి కోరిక ఆయనకు చెప్పారు. ఏమిటి నువ్వు నాకు చెప్పాలనుకుంటుంది అని న్యాయాధికారి రైతుని అడిగాడు. చూడుదరా, మీ మనుషులు ఆ ఉచ్చు నా మెడకు బిగిస్తే నాకు ఊపిరాడేది కాదు అన్నాడు రైతు. న్యాయాధికారికి నవ్వు ఆగలేదు. ఈ విధవను వదిలేయండి అన్నాడు ఆయన. రైతు ఇంటికి తిరిగి వెళ్ళి బంగారం పెట్టుకుని తన భార్యతో సుఖంగా జీవించాడు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.